గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఫైబ్రాయిడ్స్ గురించి తెలుసుకుందాము. అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, వాటి వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఫైబ్రాయిడ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు రమా సంతాన సాఫల్య కేంద్రం నుండి డాక్టర్ శృతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతాయి? ఫైబ్రాయిడ్స్ అనేది ఇది ఒక బినైన్ ట్యూమర్ ఆఫ్ ద యూట్రస్. అది యూట్రస్లో మస్క్యులేచర్స్ ఉంటాయి, మసిల్స్ ఉంటాయి. ఇది ఒరిజిన్ అయ్యేది ఒక మసిల్ నుంచి. దీన్ని నియోప్లాస్టిక్ చేంజ్ అంటారు, కానీ ఇది క్యాన్సర్ లాంటిది కాదు. ఇట్ ఈస్ అ వెరీ బినైన్ ట్యూమర్ లాగా ఉంటుంది అది. సో ఎందుకు ఫామ్ అవుతుందంటే పర్టికులర్ రీజన్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, కొంతమందికి ఉండవు. సో వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ ఇట్? ఈ ఫైబ్రాయిడ్స్ అనేది కామన్గా రిప్రొడక్టివ్ ఏజ్ అంటే 35 to 45 ఇయర్స్లో చాలా కామన్గా చూస్తాం మేము. 75% ఆఫ్ దెమ్ వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు. సో దీనికి మెయిన్గా రీజన్స్ ఏమంటే ఒబిసిటీ ఎక్కువ ఉంటాయి, అందులో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. ఒబిసిటీ ఉంటే దానివల్ల ఇది గ్రోత్ అవుతుంది. ఇంకొకటి కొన్ని క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, అవి ఉండొచ్చు. లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా అందులో కూడా మనం కొంతమందిలో చూస్తాం, పేరెంట్స్ సిస్టర్స్కి ఉంటే అలాంటి వాటిలో కూడా చూస్తాం ఫైబ్రాయిడ్స్ అనేది మనం. ప్లస్ లాంగ్ పీరియడ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే మనము ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు అనుకుని ప్లాన్ చేస్తాము. సో ఆఫ్టర్ 5 years చూసుకుంటే మనకి ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతాయి. అలాంటి రీజన్స్ వల్ల ఫైబ్రాయిడ్స్ అనేది కామన్గా వస్తున్నాయి. ఓకే. సో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయి అంటారా? 75% దాంట్లో ఏం సిమ్టమ్స్ ఉండవు. మనం రొటీన్గా ఏదో ఒక కండిషన్కి స్కాన్ చేస్తున్నప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలుసుకుంటాం. కానీ రిమైనింగ్ 25 ఆఫ్ దమ్ మెయిన్గా వాళ్ళకి పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, 2 పీరియడ్ మధ్యలో 2-3 times మళ్ళీ బ్లీడింగ్ కనిపించుకోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. కలిసినప్పుడు ఇబ్బంది ఉంటుంది, పెయిన్ ఉంటుంది. పీరియడ్స్ వచ్చే ముందు వచ్చిన తర్వాత కూడా పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది అట్లా. సో దీంట్లో టైప్స్ ఏమైనా ఉంటాయా ఫైబ్రాయిడ్స్లో? ఫైబ్రాయిడ్స్లో 3 types ఉంటాయి. ఒకటి మస్క్యులేచర్, యూట్రస్ లోపల ఉండేది, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటాం. ఇంకొకటి సబ్సీరస్ అంటాం, అంటే అది యూట్రస్ నుంచి కొంచెం బయట వరకు ఉంటుంది. ఇంకొకటి సబ్మ్యూకస్, యూట్రస్ క్యావిటీలో ఉంటుంది, దాన్ని సబ్మ్యూకస్ అంటాం. ఇంకొకటి సర్వైకల్ ఫైబ్రాయిడ్. సర్వైకల్ ఫైబ్రాయిడ్ అంటే మన యూట్రస్ మౌత్ దాని దగ్గర కూడా ఒక ఫైబ్రాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. సో చాలామంది గైనకాలజిస్ట్లు అని చెప్తూ ఉంటారు, అంటే సైజ్ కన్నా సైట్ ఆఫ్ ది ఫైబ్రాయిడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనేసి. ఇప్పుడు మీరు చెప్పిన టైప్స్ కూడా లొకేషన్ వైజ్. సో ఏ లొకేషన్లో ఉంటే ప్రాబ్లమేటిక్గా ఉంటుందంటారు? సబ్ మ్యూకస్ ఉంటే ఈవెన్ ద స్మాలెస్ట్ సైజ్ ఉంటే కూడా అది తీసేయడం బెటర్. ఎందుకంటే మ్యాక్సిమం సిమ్టమ్స్ మనకి సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్లోనే వస్తాయి కాబట్టి అది ఎక్కడ ఉంటే కూడా సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ ఉంటే తీసేయడం బెటర్. ఇంకొక ఎప్పుడు అవసరం పడుతుందంటే సబ్సీరస్ కానీ ఉంటే కూడా మనకి ఎండోమెట్రియం అనేది ఉంటుంది, యూట్రైన్ లైనింగ్. దాంట్లో మనకి బేబీ అనేది గ్రో అయ్యేది సైట్ ఉంటుంది. దాన్ని ఏమైనా ఆల్టర్ చేస్తుంది అంటే అక్కడ కంపల్సరీ అది తీయాల్సి వస్తుంది. ఆ క్యావిటీ షేప్ అనేది ఏమైనా చేంజ్ అయ్యి దాంట్లో డిస్టార్షన్ ఏదైనా ఉంటే కంపల్సరీగా చేయాల్సి వస్తుంది సర్జరీ. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మేడంతో మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. నేను ఐవీఎఫ్. హలో, చెప్పండి మా. నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను మేడం, 15 days అవుతుంది. ఓకే. అయితే నేను 6 years క్రితం నాకు లోపల. హలో, చెప్పండి చెప్పండి. నాకు లోపల ఇన్ఫెక్షన్ ఉందని 6 months కోర్స్ వాడాను మేడం. ఓకే. AKT3 AKT4. ఓకే. అయితే ఇప్పుడు ఐవీఎఫ్ 3 times చేయించుకున్నాను, కన్ఫర్మ్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు 3వసారి 15 days అవుతుంది మేడం. ఓకే. ఇప్పుడు మళ్ళీ కోర్స్ వాడాలంటారా? లేదమ్మా, అది AKT3 AKT4 అంటే మీకు టీబీ ఇన్ఫెక్షన్ ఉండింది కాబట్టి ఇచ్చారు. అది 2 కోర్స్ కూడా మీరు చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాడే అవసరం ఉండదు. ఇంకొకటి టీబీ గోల్డ్ అనే టెస్ట్ చేసుకొని ఇంకొకసారి రీకన్ఫర్మేషన్ చేసుకుంటాం. అందులో ఏమైనా పాజిటివ్ చూపిస్తుంటే మళ్ళీ కన్సిడర్ చేస్తాము. మీ యూట్రస్ ఎలా ఉంది, లైనింగ్ ఎలా ఉంది, దాన్ని బట్టి బయాప్సీ తీసుకొని డిసైడ్ చేసుకుంటాం. తర్వాత అవసరం ఉంటేనే తీసుకోవాలి, లేదంటే అవసరం ఉండదు మీకు. ఓకే. సో ఫైబ్రాయిడ్స్ అనేది ఒకటే సైజులో ఉంటుందా, లేదంటే ఇంక్రీజ్ అవుతుందా సైజ్ అనేది? ఫైబ్రాయిడ్స్ గ్రో అవుతూ ఉంటాయి, అది ఒకటే సైజ్కి ఉండదు, కానీ అది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనకి అబ్డామిన్ నుంచి తెలియాలంటే అది 3 to 5 years టైం పడుతుంది. ఇట్ ఈస్ అ చాలా స్లో గ్రోయింగ్ ట్యూమర్ అది. సో మనకు మాక్సిమంగా 1 to 2 centimeters per year గ్రో అవ్వచ్చు అది. ఓకే. సో ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? ఇప్పుడు ఇందాక చెప్పేసి బినైన్ ట్యూమర్ అనేసి, సో అది మ్యాలిగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, క్యాన్సర్కి దారితీస్తుందంటారా? 0.1% మ్యాలిగ్నెంట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఇస్ సార్కోమాటస్ చేంజ్ అంటాము, కానీ దట్ ఇస్ చాలా రేర్, అది వెరీ వెరీ రేర్ కండిషన్ అది. ఓకే. సో ఇప్పుడు చాలామంది ఫీమేల్స్లో ఫైబ్రాయిడ్ అనేది ఒకటే ఉంటుందా, లేకుంటే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయా?
కొంతమందిలో సింగిల్ ఉండొచ్చు, కొంతమందిలో మల్టిపుల్ కూడా ఉండొచ్చు. సో మల్టిపుల్ అంటే చాలా స్మాల్ ఫైబ్రాయిడ్స్, చిన్నవి చాలా ఉండొచ్చు, లేదా ఒక 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ది ఒక 5-6 ఫైబ్రాయిడ్స్ కూడా ఉండొచ్చు. సో అలా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే దాన్ని తీసేయడం బెటర్ ఉంటుంది. ఓకే, సో ఇందాక మీరు చెప్పారు స్కాన్ చేస్తే కానీ తెలీదు లోపల ఫైబ్రాయిడ్ ఉన్నట్టు, 75% సిమ్టమ్స్ కనిపించదు. చాలా మంది లేడీస్ ప్రెగ్నెన్సీ డిలే అయితేనే డాక్టర్ దగ్గరికి చెకప్కి వస్తారు. సో అప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలిస్తే ఎలా ట్రీట్ చేస్తారు వాటిని? ఆల్మోస్ట్ 30% ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో 30% ఆఫ్ దెమ్లో ఫైబ్రాయిడ్స్ కనిపిస్తుంటాయి. మనం రొటీన్ స్కాన్ చేస్తున్నాం, వాళ్ళు వచ్చేది ఇన్ఫర్టిలిటీ వస్తారు కాబట్టి 30% చూస్తాం. అందులో మనం సైజ్ అండ్ లొకేషన్ చూసుకొని మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేస్తాం ఇనిషియలీ. అది రెస్పాండ్ అయితే కంటిన్యూ చేస్తాం, 3 months కోర్స్ ఇస్తాం. బై ఛాన్స్ అది వాడాక కూడా సబ్సైడ్ అవ్వలేదు అంటే దెన్ విల్ ప్లాన్ ఫర్ సర్జరీ. ఒక్కొక్కసారి లొకేషన్ అండ్ సైజ్ రెండు చాలా క్రిటికల్గా ఉన్నాయంటే మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేయము, డైరెక్ట్గా సర్జరీకి ఆప్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో వాణి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాకు ఒక పాప ఉంది మేడం, ఇంకా 3 years అవుతుంది, ఇంకేం న్యూస్ రాలేదు. ఓకే చెప్పండి. వాణి గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో హలో మేడం. ఫోన్లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి. తగ్గించు. చెప్పండి, ఇప్పుడు మీ ప్రాబ్లం చెప్పండి. ప్రెగ్నెన్సీ రాలేదు, స్టమక్ పెయిన్ లెఫ్ట్ సైడ్ వస్తుంది, వాటర్ బాల్ ఉంది అప్పుడు. ఓకే, నీటి బుడగలు వచ్చినాయి అన్నారు అప్పుడు మేడం. థైరాయిడ్ కూడా ఉండే. ఓకే, థైరాయిడ్ ఇప్పుడు 0.6 ఉంది. ఓకే, 6.25 టాబ్లెట్ వాడినా మొన్నటి వరకు. ఓకే, ఇప్పుడు ఆపేసిన, అది వేసుకోన్న టాబ్లెట్ మళ్ళీ. అమ్మ, మీరు థైరాయిడ్ వాడుతున్నప్పుడు మీరు వాడుతున్నారు కాబట్టి ఇది మీకు 0.6 కంట్రోల్లో ఉంది. మీరు అలా ఆపేస్తే మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలా ఆపడానికి ఉండదు. ఎవ్రీ 3 months మీరు టెస్ట్లు చేసుకుంటూ మీరు చూసుకుంటూ ఉండాలి. అది కంట్రోల్లో ఉంది కాబట్టి మీరు ప్రెగ్నెన్సీకి ఇంకొకసారి అటెంప్ట్ చేయండి. మీకు నీటి బుడగలు ఉన్నాయంటే పీసీఓడి ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చు. మీరు పీరియడ్ వచ్చిన 3rd day డాక్టర్ దగ్గర వెళ్ళి హార్మోన్ టెస్ట్ చేస్తారు, స్కాన్ చేస్తారు. అప్పుడు ఇంకా నీటి బుడగలు ఉన్నాయంటే పిల్స్ అనేది ఇస్తాం 21 daysకి. అలాంటి పిల్స్ వాడిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి ఫైబ్రాయిడ్స్ వన్ ఆఫ్ ది రీజన్ అంటారా? అవును. సో అంటే ఎలా చేస్తుందండి? ప్రెగ్నెన్సీని అది ప్రివెంట్ చేస్తుంది. ఒకటి ఏమంటే యూట్రస్కి ఎఫెక్ట్ చేస్తుంది, ఇంకొకటి ట్యూబ్కి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. యూట్రస్ లోపల ఫైబ్రాయిడ్ ఉంది అంటే అది దాని క్యావిటీ అనేది ఒక షేప్ ఆఫ్ ద క్యావిటీని ఆల్టర్ చేస్తుంది. ఇంకొకటి ఆ బ్లడ్ సప్లై అనే కంజెషన్ అనేది ఎక్కువ ఉంటుంది యూట్రస్ లోపల. సో అది ఒక ఫార్మ్ అయిన బేబీని అక్కడ స్టిక్ అయి గ్రోత్ చేసేదానికి అవకాశం ఉండదు అక్కడ. సో దానివల్ల అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట? ఉంటాయి, దానివల్ల అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్. ఓకే, సో బేబీ అంటే ఫీటల్ గ్రోత్ ని ఆపేస్తుంది, ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెంట్ చేసేస్తుంది. అది ఎంబ్రియో ఫార్మ్ అయ్యి అక్కడ ఇంప్లాంట్ అయ్యి గ్రో అయ్యేది ప్రివెంట్ చేస్తుంది. బై ఛాన్స్ మనకి ఫైబ్రాయిడ్ ఉంది ఈవెన్ దెన్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంత అలాంటి ఫీమేల్స్. ఎందుకంటే మనకి క్యావిటీ సైజ్ తక్కువ ఉంటుంది. ఆ బేబీకి గ్రో ఎంత న్యూట్రిషన్ కావాలి, బ్లడ్ సప్లై కావాలి, అదంతా ఆల్టరేషన్ అయిపోతుంది ఫైబ్రాయిడ్ వల్ల. సో ఇప్పుడు ఇందాక చెప్పండి 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అనేసి, ఒకటి త్రూ మెడిసిన్స్, ఇంకోటి త్రూ సర్జరీ. సో సర్జరీ అనేది ఎప్పుడు అడ్వైస్ చేస్తారు మీరు? అంటే ఎటువంటి కండిషన్స్ అప్పుడు సర్జరీ చేస్తారు? సర్జరీ ఎప్పుడు డైరెక్ట్గా సర్జరీ ఎప్పుడు అడ్వైస్ చేస్తామంటే ఫైబ్రాయిడ్ సైజ్ మోర్ దెన్ 4 centimeter ఉంది, లొకేషన్ ఎండోమెట్రియంకి చాలా దగ్గరలో ఉంది, ఆ క్యావిటీ షేప్ ఆల్టర్ చేసేస్తుంది, దాని ప్లస్ మెడికల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ ఫెయిల్ అయింది అండ్ మోర్ దెన్ 35 years ఉన్నారంటే బెటర్ టు గో ఫర్ సర్జరీ. ఓకే, సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తుందంట ఇలాంటి ఫైబ్రాయిడ్స్ అనేవి? 35 to 45 yearsలో ఎక్కువ వస్తుంది ఫైబ్రాయిడ్. ఓకే, సో ఒకవేళ ఫర్టిలిటీ కావాలంటే ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళకి మీరు సర్జరీ చేస్తారు, బికాస్ ప్రయారిటీస్ టు బికమ్ ప్రెగ్నెంట్. ఇప్పుడు 40 years వాళ్ళు కానివ్వండి, మెనోపాజ్ స్టేజ్కి వచ్చే వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఫ్యామిలీ కంప్లీట్ అయిందంటే వాళ్ళకి ఇంకా కొంతమందికి యూట్రస్ ఉంచుకోవాలనే ఇది ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది సజెస్ట్ చేస్తాం. అందులో మనం యూట్రస్ ప్రిజర్వ్ చేస్తాము, బట్ సేమ్ టైం ఆ ఫైబ్రాయిడ్ సైజ్ అనేది ష్రింక్ అయిపోతుంది. యూట్రైన్ వెసల్స్ ఆర్టరీస్ ఉంటాయి, అంటే దేని నుంచి యూట్రస్కి బ్లడ్ సప్లై వెళ్తుందో యూట్రైన్ ఆర్టరీ, దాంట్లో జెల్ ఫోమ్ అనేది పాలీవినైల్ ఆల్కహాల్ అనే ఫోమ్స్ వస్తుంది, అది ఇంజెక్ట్ చేస్తాం. కొన్ని రోజుకి డీజనరేట్ అయిపోతుంది, ఫైబ్రాయిడ్ సైజ్ మొత్తం ష్రింక్ అయిపోతుంది. అప్ టు 50% వరకు సైజ్ అనేది ష్రింక్ అయిపోతుంది అది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నమస్తే అండి, మాది
గుంటూరు నుంచి అండి, బిషేట్ బీబులో అండి. చెప్పండి మేడం. మా మిస్సెస్ 3 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి. ఓకే. ఇంతవరకు ఏం లేదండి. అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నారా అండి ఎప్పుడైనా? ఇంతవరకు పిల్లలు లేరండి. ఎప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. పీరియడ్ వచ్చిన 3rd డే టు 5th డే మధ్యలో వెళ్ళండి. అప్పుడు మీకు బ్లడ్ టెస్ట్, స్కానింగ్ అని చేస్తారు. ప్లస్ హస్బెండ్ కూడా వెళ్తే హస్బెండ్కి ఇంద్రియం పరీక్ష అని చేసి సెమెన్ కౌంట్ ఎంత ఉంది, మొటిలిటీ ఎంత ఉంది అవన్నీ చూసుకోవాలి. ఇంకొకటి 8th to 12th డే మధ్యలో ఒక హెచ్ఎస్జి ఎక్స్రే అనేది చేస్తాము. 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి. ఇవన్నీ పరీక్ష చేసిన తర్వాతనే మనకి ఏ ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే. సో సిమ్టమ్స్ ఇందాక చెప్పండి 75% సిమ్టమ్స్ ఉండవు అనేసి 75% ఆఫ్ పీపుల్లో. ఇప్పుడు సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తే, ఎక్కువ పెయిన్ ఉంటే అప్పుడు ఏం చేస్తారు? అంటే మెడిసిన్స్ ఇస్తారా లేదా మెడిసిన్స్ ట్రై చేస్తాం? లేదు ఫస్ట్ మెడిసిన్స్ ట్రై చేస్తాం. దాంట్లో స్టెప్ వైజ్ మెడిసిన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ట్రానెక్సామిక్ యాసిడ్ అనేది ఉంటుంది, దాన్ని ఇస్తాం. యాంటీఫిబ్రినోలైటిక్స్ అది ఫస్ట్ అది ట్రై చేస్తాం. ప్లస్ దాంతోపాటు NSAIDs, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం, ఈ పెయిన్ కిల్లర్స్ మెయిన్లీ అవి ట్రై చేస్తాం. ఎవ్రీ మంత్ 1st డే ఆఫ్ పీరియడ్ నుంచి 5th డే వరకు ప్లాన్ చేయాలి. అది అలా ఒక 3 to 4 months ట్రై చేయొచ్చు. అది ఇదంతా తీసుకున్నాక కూడా మీకు తగ్గట్లేదు అంటే హార్మోన్స్కి వెళ్తాం. అప్పుడు ఫిబ్రిస్ వేరే కొత్తగా ఒక డ్రగ్ వచ్చింది, అది కంటిన్యూస్ 3 months వాడాలి. కానీ దాంట్లో ఏమవుతుంది, పీరియడ్స్ అనేది ఆగిపోతుంది. సో కొంతమందికి అది ఇష్టం ఉండదు. ఎవ్రీ టైమ్ కంటిన్యూస్గా తీసుకున్నప్పుడు పీరియడ్స్ ఆగిపోతే అదొక సోషల్ స్టిగ్మా లాగా అనుకుంటారు. సో అవన్నీ కన్సిడర్ చేసుకొని చెప్తాం పేషెంట్కి. ఓకే. సో సర్జరీ అనేది ఎలా ఉంటుంది? లాప్రోస్కోపిక్ టైపా ఆర్ చాలా మంది చెప్తుంటారు కట్ చేయడము, తీయడం అలా ఉంటుందా? లాప్రోస్కోపీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ యాక్చువల్లీ. కానీ లాప్రోస్కోపీ ఒక్కొక్కసారి దాన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది. లాప్రోస్కోపీ చేస్తుంటే కూడా సపోజ్ మన ఫైబ్రాయిడ్ చాలా పెద్దగా ఉంది, బ్లీడింగ్ హెవీగా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఉట్టిగా ఫైబ్రాయిడ్ తీస్తున్నప్పుడు. సో అలాంటి టైంలో దాన్ని ఓపెన్ చేసేసుకుంటాం, కన్వర్ట్ చేసుకుంటాం. బట్ బెటర్ టు గో ఫర్ లాప్రోస్కోపీ. సో ఈ ట్రీట్మెంట్స్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటి ఫైబ్రాయిడ్స్కి సంబంధించి? ఫైబ్రాయిడ్కి సంబంధించిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ 2 types. ఒకటైతే యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్, ఇంకొకటి హీఫో అని చేస్తారు, అల్ట్రాసౌండ్ గైడెడ్ హై ఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్. ఆ ఫైబ్రాయిడ్ మీద దాన్ని ఫోకస్ చేసి ఆ రేడియేషన్ అనేది దానికి అదేదో ఒక సేమ్ మన అల్ట్రాసౌండ్ ప్రోబ్ లాగానే ఉంటుంది. సో త్రూ దట్ వేవ్స్ పాస్ అయ్యి అది ఫైబ్రాయిడ్ అనేది బ్రేక్ చేస్తుంది. ఓకే. కాకినాడ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, రేష్మ గారు. నమస్కారం అండి డాక్టర్. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, నాకు ఒక చైల్డ్ ఉంది. 4 years అయిందండి మ్యారేజ్ అయ్యి. ఓకే. ఒక పాప ఉంది. ఓకేమ్మా. నాకు నెక్స్ట్ దానికి మేము ప్లానింగ్ చేసుకున్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే PCOD ప్రాబ్లం అన్నారండి. ఓకే. దానికి మెడిసిన్ వాడుతున్నాను. 2 months నుంచి నాకు రెగ్యులర్ మెన్స్ట్రేషన్ వచ్చేస్తుంది. ఓకే. ఈ మంత్ నాకు లేట్ అయ్యిందండి. ఓకే అమ్మా. ఇప్పుడు ఎంత లేట్ అయింది? ఎన్ని డేస్ అయింది పీరియడ్స్ రాక? ఇప్పుడు 10 days అవుతుంది. 10 days అవుతుందంటే మీరు ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి ఇంట్లో. అది ఏమైనా పాజిటివ్ ఉంటే మీరు వెళ్ళి స్కానింగ్ అది చేయించుకోండి హాస్పిటల్కి. ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్లో మీకు నెగిటివ్ వచ్చిందంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి పీరియడ్స్ రానికి మెడిసిన్స్ తీసుకోండి. 5 days మెడిసిన్ వాడి ఆపేసి మీకు 10 daysలో పీరియడ్ వచ్చేస్తుంది. ఓకే. సో డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు ఫైబ్రాయిడ్స్? ఫైబ్రాయిడ్స్ మెయిన్లీ స్కాన్ డయాగ్నోసిస్ ఉంటుంది, స్కాన్ బేస్డ్. ఇంకొకటి క్లినికల్ డయాగ్నోసిస్. క్లినికల్ డయాగ్నోసిస్ మనం చేయాలంటే ఫైబ్రాయిడ్ సైజ్ చాలా పెద్దగా ఉండాలి. ఆల్మోస్ట్ అబౌట్ 3 months ప్రెగ్నెంట్ యూట్రస్ సైజ్ ఉంటేనే మనకి తెలుస్తుంది. అదే లేదంటే స్కాన్ వల్లనే తెలుస్తుంది. ఇంకొకటి ఏమంటే MRI అనేది చేస్తాం మేము. MRI అంటే మనకి సైజ్ చాలా పెద్దగా ఉంది, పక్కన ఉండే ఈ యూరిటరు, బ్లడ్ వెసల్స్ అవన్నీ కంప్రెస్ అవుతున్నాయి అంటే అప్పుడు మనం MRIకి పంపిస్తాం వాళ్ళు. ఓకే. కొంతమందికి C సెక్షన్ చేయించుకుంటారు. సో ఆ టైంలో కూడా ఫైబ్రాయిడ్స్ని తీసేయచ్చు అంటారా? ఆ టైంలో కూడా తీసేయచ్చు. అది యూట్రస్ బయట ఉంటే సబ్సీరస్ ఫైబ్రాయిడ్ ఉంటే విత్ పెడంకల్ ఏమైనా ఉంటే దాన్ని తీసేది చాలా ఈజీ. సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ని తీయకుండా ఉంటేనే బెటర్ ఉంటుంది. మనం తీయడానికి అటెంప్ట్ చేసినప్పుడు బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో అదే బ్లడ్ అవన్నీ రెడీ పెట్టుకొని చేయొచ్చు. ఓకే. అంటే పేషెంట్కి ఒక చేంజ్ ఇప్పుడే చేసేసుకోవాలి అంటే చేస్తారేమో? యూజువల్లీ అది సైజ్ అనేది ప్రెగ్నెన్సీలో పెరుగుతుంది. సో మనం తీసిన తర్వాత ప్రెగ్నెన్సీ ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత 3 months రీఅసెస్ చేసుకుంటే 50% వరకు సైజ్ అనేది తగ్గిపోతుంది. సో మనం ఇనీషియలీ చూసినప్పుడు 2 centimeter ఉండొచ్చు. బై ద టైం 9 months ప్రెగ్నెన్సీకి అది 8 centimeter అయి ఉండొచ్చు.
బట్ బై 6 to 12 వీక్స్ అది మళ్ళీ 1 to 2 సెంటీమీటర్కి వచ్చేస్తుంది కాబట్టి అవసరం ఉండదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మ్యామ్, వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. హలో హలో ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి, నమస్తే అండి, చెప్పండి. ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అదే మేడంతో లైవ్ లో మాట్లాడదామని చెప్పండి మా. మేడంతో లైవ్ లో మాట్లాడదామని ఫోన్ లక్ష్మి గారు చెప్పండి, మీరు డాక్టర్ గారే చెప్పండి, మాకు మాట్లాడుతున్నారు. వినిపిస్తుంది. 2 months ఒకసారి పీరియడ్ వస్తుంది అనేసి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి లక్ష్మి గారు. మాకి 2 months ఒకసారి పీరియడ్ వస్తుంది, సరిగ్గా రాదు. మ్యారేజ్ 4 months అవుతుంది, 4 years అవుతుందండి నాకు. ఓకే మా, మీకు అదే ఏమి అనే స్కానింగ్ చేయించామన్నమాట, ఏదో ఫ్లూయిడ్ వచ్చేసింది మీకు అని చెప్తున్నారు. ఫ్లూయిడ్ మీకు అండాశయంలో ఫ్లూయిడ్ ఉంది అని చెప్పారా? అవునండి, ఇప్పుడు మేము భార్యాభర్తలకు ఉన్నప్పుడు మంటగా అనిపించడము. ఓకే, అది కలిసిన తర్వాత మంట అది అనిపించేది మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఇద్దరికి హస్బెండ్ వైఫ్ ఇద్దరికి ఇన్ఫెక్షన్ ఉంటే కూడా అలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికి ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకొకటి మీకు నీటి బుడగలు ఇది నీళ్ళు వచ్చేసాయంటే అది పీసీఓడి ప్రాబ్లం ఉండొచ్చు. అందుకని మీకు ఎవ్రీ 2 monthsకి ఒకసారి పీరియడ్ వస్తుంది. దానికి మీరు మెడిసిన్స్ తీసుకోవాలి. ఇంకొకటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. రోజు ఎక్సర్సైజ్ చేయడము, హై ఫైబర్ ఫుడ్ తీసుకోవడము, క్యాలరీస్ అనేది తగ్గించాలి, ఫ్రైడ్ ఫుడ్ అవన్నీ, వెయిట్ లాస్ అవ్వాలి. దానికి మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇవన్నీ చేసుకుంటే. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి, నమస్తే, మేము డాక్టర్ తో మాట్లాడాలి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి, తగ్గించినాము. చెప్పండి. ಮಂಜುಳಾ ಅಂತ ಬೆಂಗಳೂರು ఇంకా ಹೇಳಿ ಮಂಜುಳಾ ಅವರೇ. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా వస్తుందా ఆ డాక్టర్నే మాట్లాడతా? అవును, మీరు డాక్టర్తోనే మాట్లాడుతున్నారు, చెప్పండి. మాకు ఫైబ్రాయిడ్ ఉంది డాక్టర్. ఓకే, అందుకే ఏం చేయాలి? వాళ్ళు ఆపరేషన్ కావాలి అంటున్నారు. ఇంతకు ముందు ఓవరి తీసినారు, రైట్ ట్యూబ్ లెఫ్ట్. రైట్ ట్యూబ్ లేదా? ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో అనుష గారు అవును, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. యాక్చువల్గా నాకు వచ్చేసి 4th month అండి ఇప్పుడు. ఓకే నాకు హెపటైటిస్ బి ఉంది. ఓకే ఓకే, నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత అది పిల్లలకు కూడా వస్తుందా? యూజువల్లీ హెపటైటిస్ అనేది పిల్లలకి వచ్చేది చాలా తక్కువ అమ్మ. ఈవెన్ మీరు వెజైనల్ డెలివరీ చేసుకుంటే కానీ సిజేరియన్ చేసుకుంటే కానీ ట్రాన్స్ఫర్ అయ్యేది ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అయినా కూడా మనం మీరేం చేయాలంటే పుట్టిన తర్వాత వెంటనే బేబీకి 2 ఇమ్యునైజేషన్ వేయించాలి, యాక్టివ్ అండ్ ప్యాసివ్. మనం నార్మల్గా పుట్టిన తర్వాత యాక్టివ్ ఇమ్యునైజేషన్ మాత్రమే వేపిస్తాము, మీరు 2 వేయించాలి, యాక్టివ్ అండ్ ప్యాసివ్. ఇమ్యునోగ్లోబులిన్ వస్తుంది, అబౌట్ 5,000 to 6,000 ఎంతో దానికి కాస్ట్ ఉంటుంది, అది వేయించాలి. ప్లస్ యాక్టివ్ ఇమ్యునైజేషన్స్ పుట్టిన వెంటనే ఒకటి, 1 month ఒకటి, ఇంకొకటి 6 monthsకి. ఈ రెజిమెంట్ ఫాలో అయితే బేబీకి ఛాన్సెస్ ఏం ఉండవు జాండీస్ వచ్చేది. ఓకే, గుంటూరు నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు. ఓకే, సో ఇందాక మీరు చెప్పంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఫైబ్రాయిడ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత డెలివరీ అయిన తర్వాత డిక్రీజ్ అవుతుంది. అయితే ఫైబ్రాయిడ్స్కి ఇంక్రీజింగ్ కెపాసిటీ ఎలా వస్తుందంటే అంటే త్రూ హార్మోన్స్ వల్ల. హార్మోన్స్ ఈస్ట్రోజన్ హార్మోన్, మెయిన్లీ ఈస్ట్రోజన్ హార్మోన్ డిపెండెంట్ ఉంటుంది అది. అందుకని రిప్రొడక్టివ్ ఏజ్ అంటే 35 to 45 yearsలో అది ఎక్కువ వస్తుంది మనకి. ఇంకొకటి ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్. రిసెప్టార్స్ ఫైబ్రాయిడ్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ 2 రిసెప్టార్స్ ఉంటాయి. మనకి ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది, సో దాంతో పాటు కూడా ఇది పెరుగుతుంది ఛాన్సెస్. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లమ్ 1 month బిఫోర్ 6 months మిస్క్యారేజ్ అయిందండి. ఓకే, అయితే మళ్ళీ ఇప్పుడు 20 days కి పీరియడ్స్ వచ్చినాయి. మళ్ళీ నార్మల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చా అండి? నార్మల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు, కానీ ఒక 2-3 months గ్యాప్ ఇవ్వాలి. ప్లస్ ఈ 6 monthsలో బేబీ ఎందుకు మీకు అబార్షన్ అయింది అనేది చూసుకోవాలి. యూజువల్గా 6 monthsలో అయిందంటే యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చూసుకోవాలి మీరు.
అంటే మనకి యూట్రస్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఒక్కొక్కసారి తక్కువ ఉంటే కూడా ఇలా అబార్షన్ అవుతుంది. మీరు నెక్స్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏదైనా స్టిచెస్ అవసరం పడుతుందా సర్విక్స్ అది హోల్డ్ చేయడానికి ప్రెగ్నెన్సీ అవన్నీ చూసుకొని నార్మల్గా ట్రై చేయొచ్చు ప్రెగ్నెన్సీకి మీరు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నాది ఫైబ్రాయిడ్ అయింది వచ్చింది యూట్రస్ ఓకే, మళ్ళీ గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉంది అని చెప్పినారు. Okay. మళ్ళీ ఓవరీలో కాంప్లెక్స్ సిస్టమ్ ఉంది అందుకు 3 తీయాలి అని చెప్తున్నారు. అవును, ఓవరీలో కాంప్లెక్స్ సిస్ట్ ఉంది అంటే అది కంపల్సరీగా తీయాల్సి వస్తుంది. ప్లస్ సేమ్ సిట్టింగ్లో మనము ఫైబ్రాయిడ్ మీకు సైజ్ పెద్దగా ఏమైనా మోర్ దెన్ 4 సెంటీమీటర్ ఉంది దానికోసం ఏమైనా వాళ్ళు చెప్పుంటారు డాక్టరు, దాని ప్రకారంగా అన్నీ ఒకటేసారి తీయించుకుంటే బెటర్ ఉంటుంది. గాల్ బ్లాడర్ స్టోన్ డిపెండ్స్, అది సర్జన్ ఒపీనియన్ తీసుకుంటే వాళ్ళు చెప్పగలుగుతారు మీకు బెటర్గా. ఓకే, సో ఇన్ని మల్టిపుల్వి ఉన్నప్పుడు వాట్ ఈస్ ది సొల్యూషన్? అంటే అన్నిట్లో ఉంది ప్రాబ్లం మొత్తం వాళ్ళకి, సో సొల్యూషన్ ఏముండొచ్చు అంటారు? అంటే సొల్యూషన్ అంటే మనకి కాంప్లెక్స్ సిస్ట్ ఇట్లాంటి వాళ్ళకి కాంప్లెక్స్ సిస్ట్ ఉన్నాయి కాబట్టి తీసేయాలి. ఒక్కొక్కసారి సింపుల్ సిస్ట్ అనేది ఉంటుంది. సింపుల్ సిస్ట్ ఉంటే మనం జస్ట్ ఫైబ్రాయిడ్ తీసేసి సింపుల్ సిస్ట్ కరగడానికి ఆ ఫ్లూయిడ్ మాత్రం ఆస్పిరేట్ చేసేయచ్చు మనం స్కాన్ ద్వారా. లేదు అంటే మనం పిల్స్ పెట్టవచ్చు, ఒక 3 months పిల్స్ అది పెట్టుకొని కూడా ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా టెండెన్సీ ఉంటుందా మళ్ళీ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. రికరెన్స్ రిస్క్ అప్పుడు 35% రికరెన్స్ రిస్క్ అనేది ఉంటుంది. సో మనం ఫైబ్రాయిడ్ ఇప్పుడు తీసామంటే ఫర్టిలిటీ, స్పెషల్లీ ఫర్టిలిటీ కోసం మనం ఫైబ్రాయిడ్ తీసామంటే నెక్స్ట్ 1 to 2 years లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్ ఉంటుంది. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు మ్యారేజ్ అయిన నుండి పీరియడ్స్ ఇరెగ్యులర్ అవుతున్నాయి మేడం. ఓకే, 3 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. మేము ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కోసం వెళ్తే మేడం అని చెప్పారు కదా మీకు ఎగ్ ఓవరీ తక్కువ వస్తుంది అని చెప్పారు మేడం. ఎగ్ రిజర్వ్ తక్కువ అవుతుంది అని చెప్పుంటారు. మీ ఏజ్ ఎంతమ్మా? 24 మేడం. 24. ఓకే, మీరు ఏఎంహెచ్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఏఎంహెచ్ అనే హార్మోన్ టెస్ట్ చేయించుకుంటే మీకు ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అని తెలుస్తుంది. దాంతోపాటు 3rd day పీరియడ్ వచ్చిన 3rd day వెళ్ళి స్కానింగ్ చేయించుకోండి. ఎన్ని ఎగ్స్ రిజర్వ్లో ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. దాని ప్రకారంగా ప్లాన్ చేయొచ్చు నెక్స్ట్ మీరు. ఓకే, సో ఓవరాల్గా ఫైబ్రాయిడ్స్కి సంబంధించి మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.